గాలిని గద్దించాడు, సముద్రమును నిమ్మలపరిచాడు. దేవుడు శక్తి చేత, ఆయన కృప చేత. ఇదంతా ఎప్పుడు జరిగింది? యేసుక్రీస్తు శరీరధారి భూమి మీద ఉన్నప్పుడు జరిగింది. శరీరధారిగా యేసుక్రీస్తు భూమి మీద ఉండి అనేక స్థలాలను ఆయన సంచరించి ఉన్నాడు. ఆయన సంచరించిన 5 దినాలలో ఆయన ధోనిలోని తుఫాను అనుభవించాడు. ఆయన జీవితంలో శ్రమను అనుభవించాడు, బాధను అనుభవించాడు, నిందను అనుభవించాడు, హింసను అనుభవించాడు. మరికొన్ని ధనులు ఆయన వెంబడించాయి కానీ అందులోకి తుఫాను రాలేదు. తుఫాను ఆయన ధోరణులను మాత్రమే తుఫాను ఉంది. కాబట్టి ఆయన ఉన్న మన జీవితాలలో కూడా ఏ దశ నుండైనా మన మీద ఎన్నో రకాల ఇబ్బందులు పడతాయి, హింసలు పడతాయి, రోగము, వ్యాధి, ఆర్థిక ఇబ్బందులు అనేకములు పడతాయి. ఇవన్నీ ఎందుకు పడతాయి, ఎందుకు వస్తాయంటే మన జీవితాలలో యేసుక్రీస్తు ఉన్నాడు. లోకమనే సముద్రములో మనం ఉన్నాం. ఆ సముద్రములో మనకు ఒక దోణి ఉంది. ఆ దోణిలోకి మనం యేసుక్రీస్తుని చేర్చుకున్నాం. యేసు